హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో చెక్క పకోడీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సంక్రాంతి పండుగ వస్తుంది కదండి, ఈ విధంగా ఒకసారి చెక్క పకోడీల్ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మన ఛానల్లో సంక్రాంతికి ప్రత్యేకంగా తయారు చేసుకునే కొన్ని రకాల రెసిపీస్ ఉన్నాయండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. ముందుగా ఒక పెద్ద పళ్ళెం తీసుకుని పైన పిండి జల్లెడని పెట్టుకుని 2 కప్పుల పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. కప్పుతోటి కానీ గ్లాస్ తోటి కానీ కొలిచి తీసుకోవచ్చండి. అరకప్పు శనగపిండిని కానీ లేదంటే పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ శనగపిండి ఇంకా బియ్యం పిండిని బాగా జల్లించుకోవాలి. పైన మురుము ఉంటుంది కదండి, ఈ మురాన్ని తీసేసుకోవాలి. ఇట్లా జల్లించుకోవడం వల్ల జంతికల గొట్టంలో వేసేటప్పుడు పప్పు బద్దలు ఏమైనా ఉంటే ఈజీగా వచ్చేస్తాయండి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని కానీ లేదంటే గోరువెచ్చగా ఉన్న నూనెని కానీ వేసుకుని కలుపుకోవచ్చు. బటర్ వేయడం వలన కమ్మగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ నల్ల జీలకర్రని వేసుకోవాలి, లేదంటే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వాము, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా మొదట వీటిని కలుపుకోవాలి. తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి బటరు లేదంటే నూనె అనేది తీసుకోవాలండి. ఒక 2-3 స్పూన్లు అయితే నూనె సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు వేసుకుని పిండిని కలుపుకోవాలండి. గోరువెచ్చటి నీళ్లు వేయడం వలన పిండి చాలా సాఫ్ట్గా తయారవుతుందండి, టేస్ట్ బాగుంటాయి. మనకి చేతికి తాకగలిగే వేడిని మాత్రమే చూసి కొద్దిగా వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇదే విధంగా ఎక్కువ క్వాంటిటీలో కూడా తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ క్వాంటిటీ పిండిని తీసుకునేటప్పుడు మీరు కొద్దిగా వేడి నీళ్లు వేసుకుని కలుపుకుంటే పిండి డ్రైగా అయిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు జంతికల గొట్టంలోకి ఆకు పకోడీల ప్లేట్ని పెట్టుకోవాలి. 1 లైన్ ఉన్న ప్లేట్ అయినా పెట్టుకోవచ్చండి, లేదంటే ఇలా 4 లైన్స్ ఉన్న ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు లోపల కొద్దిగా ఆయిల్ రాసుకున్నట్లయితే ఆయిల్లో వేసేటప్పుడు ఈజీగా ఆకు పకోడీలు అనేవి వస్తాయండి. ఇప్పుడు జంతికల గొట్టానికి సరిపడినంత పిండి ముద్దని మాత్రమే తేలికగా పెట్టుకోవాలి, మరి నొక్కిపెట్టి తీసుకోకూడదండి. ఈ విధంగా సరిపడినంత పిండి ముద్దని పెట్టుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మంటని పెంచినట్లయితే పైన రంగు వచ్చేస్తాయండి, లోపల ఇంకా పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా ప్యాన్కి సరిపడినన్ని వేసుకోవాలి. కలుపుకున్న పిండి డ్రైగా అయిపోకుండా తడి క్లాత్ కప్పుకుని పక్కన పెట్టుకోవాలి, లేదంటే వేరొక ప్లేట్ అయినా కవర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత స్ట్రైనర్ తోటి వీటిని తీసుకోవాలి. ఇదే విధంగా రెండవసారి కూడా ప్యాన్కి సరిపడినన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. నల్ల నువ్వులు లేదంటే నల్ల జీలకర్ర ఏదైనా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటాయి. శనగపిండి ప్లేస్లో మీరు పుట్నాల పప్పునైనా మిక్సీ చేసుకుని తీసుకోవచ్చు. అన్నింటినీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. రెండవసారి వేసినప్పుడు ఆయిల్ బాగా వేడయి ఉంటుంది కదండి, అప్పుడు కొద్దిగా ఫ్లేమ్ని తగ్గించుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి. అప్పటికప్పుడు తయారు చేసుకునే పిండి వంటల్లో ఈ చెక్క పకోడీ ఒకటండి. ఇవే కాకుండా మన ఛానల్లో పాకం కజ్జికాయలు, మినపసున్నుండలు, బెల్లపు గవ్వలు చాలా రెసిపీస్ ఉన్నాయి. ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, మర్చిపోకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి. అన్నింటినీ ఈ విధంగా ఫ్రై చేసుకుని బాగా చల్లారిన తర్వాత గాజు సీసాలో కానీ లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టుకుంటే 15-20 రోజుల పాటు నిల్వ ఉంటాయండి, చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియోలు మీకు వస్తాయి. థ్యాంక్ యూ.